నేపాల్ టిబెట్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 126 మంది మరణించారు. 188 మంది గాయపడ్డారు. 9 గంటల వ్యవధిలో 100 కంటే ఎక్కువ చిన్న, పెద్ద భూకంపాలు సంభవించాయి. తీవ్ర భూకంపం టిబెట్తో పాటు పొరుగు దేశం నేపాల్లో కూడా సంభవించింది. దీని కారణంగా భవనాలు కుప్పకూలాయి. ప్రజలు వారి ఇళ్ల నుండి బయటకు వచ్చారు. భూకంపం తీవ్రత 7.1గా ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంపం చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని జిగాజ్లోని డింగ్రీ కౌంటీని తాకింది. దీని కేంద్రం షిగాజ్ నగరంలోని డింగ్రీ కౌంటీలోని సోగో పట్టణంలో ఉంది. షిగాజే ఈశాన్య నేపాల్లోని కుంపు హిమాలయ శ్రేణిలో లోబుట్సే నుండి 90 కిలోమీటర్ల ఈశాన్య భాగంలో ఉంది. ఇది టిబెట్ చివరి సరిహద్దు పట్టణం. నేపాల్, టిబెట్, ఇండియా ట్రై జంక్షన్ కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతం సిక్కింలో కలుస్తుంది. షిగాజే భారతదేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున షిగాస్టే అని కూడా పిలుస్తారు. షిగాస్టే టిబెట్ అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది టిబెట్ ను బౌద్ధ మతంలో ప్రముఖ వ్యక్తి అయిన పంచన్ లామా సాంప్రదాయక స్థానం. టిబెట్ లో ఆధ్యాత్మిక నాయకుడు దలై లామా తర్వాత పంచన్ లామా రెండో స్థానంలో ఉన్నారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్వర్క్ సెంటర్ తెలిపింది. నేపాల్లో కూడా భూకంపం సంభవించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బీహార్లో కూడా చాలా చోట్ల భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. చైనీస్ టెలివిజన్లో ప్రసారమైన ఫుటేజీ పిల్లలతో సహా ప్రజలను శిథిలాల నుండి బయటకు తీసి వైద్య శిబిరాలకు స్ట్రెచర్లపై ఎక్కించడాన్ని చూపించింది. భూకంపం కేంద్రం డింగ్రీ కౌంటీలోని తోత్సా పట్టణంలో ఉంది. ఇక్కడ 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో 6,900 మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో 27 గ్రామాలు ఉన్నాయి. డింగ్రీ కౌంటీ దక్షిణ టిబెట్లోని హిమాలయాల ఉత్తర వాల్లో ఉంది. ఇది మౌంట్ ఎవరెస్ట్ ఉత్తర బేస్ క్యాంప్. దీన్ని టిబెట్లోని మౌంట్ కోమోలంగ్మా అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన శిఖరం. భూకంపం తర్వాత విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడారు. 3,400 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు, 340 మంది వైద్య సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. బీజింగ్ సమయం ప్రకారం అర్ధరాత్రి నాటికి 126 మంది మరణించారని, 188 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మరం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎవరెస్ట్ పర్వతానికి సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న అనేక రిసార్ట్లలో ఉన్న పర్యాటకులు, ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అన్ని విధాలా కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదేశించారు. దలై లామా విధ్వంసక భూకంపం వల్ల ప్రాణ నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కంబ్రేపాలెం చౌక్, సింధుపాల్ చౌక్, ధాడింగ్, సోలుఖుంబు జిల్లాల్లో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. కాట్మాండ్లోని భూకంపం రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొంతసేపటికి రోడ్ల వెంబడి చెట్లు, విద్యుత్ తీగలు వణుకుతున్నట్లు ప్రజలు చూశారు. భూకంప కేంద్రం టిబెట్ లో ఉండడంతో ఉత్తర నేపాల్లో నివసిస్తున్న ప్రజలు మరింత తీవ్ర ప్రకంపనలకు గురయ్యారని నేపాల్ పోలీస్ అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని నేపాల్ పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో కనీసం 4 నుండి 5 తీవ్రతల భూకంపాలు నమోదయ్యాయి. టిబెట్లోని అత్యంత పవిత్ర నగరాల్లో ఒకటైన సమీపంలో సంభవించిన 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దేశంలోని ఏ డ్యాంలు లేదా రిజర్వాయర్లకు ఎటువంటి నష్టం జరగలేదని చైనా తెలిపింది. భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డామ్ను నిర్మించాలనే చైనా ప్రణాళికపై నిపుణులు లేవనెత్తిన ఆందోళనకు భూకంపం హైలైట్ చేసిన సమయంలో జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటన ఇచ్చింది. టిబెట్ పీఠభూమి శక్తివంతమైన భూకంపాలకు గురయ్యే ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది టెక్టోనిక్ యురేషియన్ ఇండియన్ ప్లేట్లు కలిసే చోట ఉంది. తరచుగా తీవ్ర శక్తితో ఢీకొడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.